మాకండి. ఎవరి నోట్లో ఏమీ ఉండదు. ఎవరైతే సత్యానికి విరుద్ధంగా మాట్లాడతారో వారే అపవిత్రులు అవుతారు. ఎవరు కోపంగా ఉంటారో వారే పాడైపోతారు. ఎవరు కల్మషంగా ఉంటారో వారే పాడైపోతారు. వెదురులో నిప్పు పెడితే వెదురేమైంది? కాలిపోయిద్ది. నిప్పు ఎక్కడుంటే అక్కడ కాలిద్ది. మనం ఎప్పుడు కూడా పవిత్రంగా ప్రశాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన హృదయాన్ని అపవిత్రంగా పెట్టుకొని మన తోటి సహోదరులైనా సరే ఎవరినైనా సరే మనం ద్వేషిస్తూ కానీ కోపాన్ని ఉంచుకొని కానీ ఉన్నామంటే మాత్రము మన శరీరమే పాడైపోద్ది. ఆ వ్యక్తి వచ్చి నిన్ను కొట్టవసరంలా, నిన్ను నువ్వు కొరడాలతో కొట్టుకున్నట్టే. ఏది కూడా మనసులో అపకారాన్ని పెట్టుకోవద్దు. దేవుని ప్రేమ ఎవరిలో నిలిచి ఉంటుందో వారు ఎవరికి అపకారం చేయరు, మనసులో కూడా అపకారాన్ని పెట్టుకోరు. వారు చాలా బాగుంటారు, ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి, ఆరోగ్యకరమైన ముఖాలలాగా కనిపిస్తాయి. మన యొక్క ముఖంలోనికి ఆ షైనింగ్ అనేది హృదయం స్థితే తెలిపిద్ది. అర్థమవుతుందా? మన హృదయంలో ఏముందో ముఖం చూపించిద్దో చూపిస్తుందా? ఏంటి అలా ఉన్నావు అంటాం, ఎందుకని చెప్పండి? ఏం చెప్పకుండా ఎలా చెప్తాం మనం? ఏంటి అలా ఉన్నారు మీరని? లోపల విచారం ఉంటే విచారం ఫేస్ ఎలా చూపించాలో తెలుసు, ముఖానికి బాధ ఉంటే ఎలా చూపించాలో తెలుసు. జలసీ ఉన్నప్పుడు ఫేస్ కూడా మనకు తెలియకుండా జలసీ ఫేస్ వచ్చేసింది, అసూయ. కుళ్ళుకుంటున్నారనుకోండి, అప్పుడు కూడా అంతే, నేల చూపులు చూస్తారు. మన బాడీ ఏది దాచుకోలేదు, మన హృదయంలో ఉన్నది బాడీ దాచుకోలేదు. మీ వల్ల కాదు. లోపల బాధ వేస్తుంది కానీ ఎదుటి వ్యక్తికి నవ్వినట్టు కనపడాలని ప్రయత్నించడం మీ వల్ల కాదు. నవ్వినట్టు అంటే పళ్ళు చూపిస్తారు అంతే, కానీ కళ్ళు ఏం చూపిస్తాయి? కళ్ళు వేరే ఎక్స్ప్రెషన్ చూపించేస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హృదయం చెడిపోతే శరీరం కూడా ఆటోమేటిక్గా చెడిపోవటం, క్షీణించిపోవటం అనేది జరుగుతుంది. మనలో ఉన్న సంతోషము ఆరోగ్యానికి కారణం అని చెప్పాడు సామెతల గ్రంథకర్త. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా ఉండండి, హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి, తెల్లని కాగితం వల్లే చక్కగా ఉంచుకోండి, అపవిత్రత రానివ్వకుండా. మంచి పనులు చేయండి, నీతి క్రియలు చేయండి. మీరంటే మీ గౌరవం ఏర్పడుతుంది. ముందు మీరంటే మీకు గౌరవం ఏర్పడుతుంది. దేవుడు నన్ను సృష్టించినందుకు దేవునికి కృతజ్ఞతలని చెప్పుకుంటారనమాట. కాబట్టి ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు కాబట్టి ఏం చేయాలి? మనం ఎప్పుడు మెలకువగా ఉండి లేజీగా ఉండకుండా రేపటి దినం నాదే అనుకోమాకండి. ఏమో దేవుడు నాకు ఈ దినంతోనే లాస్ట్ ఏమో అనుకున్న వ్యక్తులు ఏం చేస్తారు? చకచక దేవుడి నీతిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. దేవుడు నాకు 100 ఏళ్ళు ఇచ్చాడని మీకు మీరే జడ్జిమెంట్ తీసుకోండి, మీకు మీరు తీర్పు తీర్చుకోండి. నాకు 100 ఏళ్ళు ఉంది ఆయుష్ అనుకోండి, ఎవరో చెప్పారు నీకు 100 ఏళ్ళ ఆయుష్ అని చెప్పారనుకోండి. ఈ వ్యక్తి ఎప్పటి నుంచి నీతిగా జీవించాలనుకుంటాడు? 99వ సంవత్సరం నుంచి నీతిగా జీవిద్దాంలే అనుకుంటాడు. దేవుడు అందుకే భవిష్యత్తు అనేది ఎవరికి చెప్పట్లేదు, ఎవరికి తెలియదు. భవిష్యత్తు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ప్రశాంతంగా ఉండగలరా? రేపు దేవుడు నిన్ను పిలుచుకోపోతున్నాడంటే ఈరోజు సంతోషంగా ఉండాల్సిన ఈ రోజు అంతా వేస్ట్ చేసుకోరా? ఏం చేస్తారు? బయటికి రాకుండా ముసుగేసుకుని ఇంట్లోనే కూర్చుంటారు, రేపటి గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అదే రేపటి సంగతి దేవుడు చెప్పలేదనుకో, ఈ రోజు ఎంతో ఉల్లాసంగా శుభకార్యాల్లో పాల్పంచుకుంటారు, అన్నింటిలో పాల్పంచుకుంటారు, మంచి పనులు చేస్తారు. ఈరోజు ఆరాధన అయితే ఆరాధనకు కూడా వస్తారు, ఆరాధన చేస్తారు. కానీ సోమవారం నిన్ను దేవుడు నీ ప్రాణం తీసుకుంటున్నాడని నీకు తెలిసిందనుకో, ఈరోజు ఆరాధన బాగా చేస్తారా? శరీరం బలహీనం. దేవుడు భవిష్యత్తు మనకి తెలియజేయకపోవటం కూడా ఎంతో ఆశీర్వాదకరం. కానీ కొంతమంది మేము భవిష్యత్తు చెప్తామని బయలుదేరతారు జీవితాలను అల్లకల్లోలం చేయటానికి. వారితో సహవాసం చేయమాకండి, వారింటికి మీరు వెళ్ళమాకండి, వారిని ఇంటికి కూడా రానిమాకండి. మీరు వారిపై ఆధారపడుతున్నారంటేనే మీరు చాలా వరకు దెబ్బతిన్నారని అర్థం. సో చెప్పేయి. అలాగే మీకు భవిష్యత్తు జ్ఞానాన్ని నేను చెప్తాననే వారు మీరు నమ్మారంటే మాత్రము మీరు చాలా అజ్ఞానంలో ఉండినట్లే. అప్పట్లోనే ఏమని తెలుసు? దేవుని ద్వారా ఏమని తెలపబడింది? అస్సలు రేపటి దినానం గురించి అతిశయపడద్దు. ఎవ్వరికీ తెలియదు భవిష్యత్తు. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. భవిష్యత్తు తెలుసుకొని మనం చేయాల్సింది ఏమీ లేదు. చిన్న బ్లడ్ టెస్టులు చేయించుకోవటానికి భయపడతారు చాలామంది. ఎందుకు?
ఏదో వచ్చిద్దో అని. అదే మనసులో నార్మలే ఉంటుందిలే అనుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటారు. కాదు, టెస్ట్ చేయించుకున్న తర్వాత ఏదో ఒక తేడా చూపించింది వయసుని బట్టి. అది చూడటానికి కూడా ఇష్టపడరు, అది తెలుసుకుంటానికి కూడా చాలామంది ఇష్టపడరు. అలాంటిది రేపు దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. దేవుడు పిలుచుకుంటున్నాడు అంటే విశ్వాసం లేదు, సంతోషమే. కాదు, అనీతిగా జీవించి ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి రేపు చనిపోతున్నాడు అన్న విషయం ఆ వ్యక్తికి కన్ఫర్మ్ చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు సంతోషాలన్నీ పోతాయి, ఈరోజు వేస్ట్ అయిపోతాయి. అది అందుకే దేవుడు భవిష్యత్తు గురించి మీకు అనవసరం, మీరు నేను చెప్పినట్లు చేయండి. నేను చెప్పినట్లు చేసే వ్యక్తులందరూ ఎలా జీవిస్తున్నట్లు? పవిత్రంగా జీవిస్తున్నట్లు. పవిత్రంగా జీవించడం అంటే వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకొని ఉండటం కాదు. వైట్ షర్టు వైట్ ప్యాంటు పవిత్రతకి సింబాలిక్ అయి ఉండొచ్చు, కానీ జీవితమే అది కాదు. అర్థమవుతుందా? వైట్ షర్టు వైట్ ప్యాంట్స్ లేని దేశాలు పరిస్థితి ఏంటి మరి? వైట్ షర్టు వైట్ ప్యాంటు నీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి అంటే కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళలో కానీ కొన్ని దేశాల్లో కానీ వైట్ షర్టు వైట్ ప్యాంట్స్ ఉండవు. అంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమిస్తున్నారా? దేవుడు అటువంటి ఆజ్ఞ ఇవ్వాల. నాకు చాలామంది సజెషన్ ఇచ్చారు వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకోమని. ఎందుకు అన్నా, మీరు ప్రవక్తలు, మీరు యాజకులు, మీరు అలా ఉండాలి అన్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మరి అవన్నీ? నేను లేవిని ఏం కాదుగా, నాకు డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా? క్రీస్తునందు డ్రెస్ కోడ్ ఉందా? అందరూ వైట్ వేసుకోవాలని డ్రెస్ కోడ్ ఉందా? లేదు. దేవునికి తెలుసు డ్రెస్ కోడ్ అవలంబించటం కొన్ని దేశాల్లో కష్టం అని. తెలుసా తెలీదా? తెలుసు. కొన్ని చోట్ల దొరకనప్పుడల్లా పాపం చేసినట్టే. ఇంకా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కొనుక్కునే డబ్బులు లేవు అంటే వాళ్ళు పాపం చేసినట్టేగా. అంటే దేవుడు అలాంటి పరిస్థితులు ఇచ్చాడు మనకి? ఇవ్వలా. అందుకే దేవుడి వాక్యాన్ని చిన్ననాటి నుంచే బాగా నేర్చుకోవాలి. లేని ఎడల అబద్ధ బోధకుల చేత మనం మోసపోయే ప్రమాదం ఉంది. అలాగే యాకోబుకి ఏమని అర్థమైంది? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 11 వరకు చూసినట్లయితే, ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? పైన చూడండి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ యందు అతిశయింపవలెను. ఎందుకని దీనదశను బట్టి ఎందుకు అతిశయించమంటున్నాడంటే, ధనవంతుడికి ఉన్న సమస్తము అతనితో పాటు వస్తాయా? రావు కాబట్టి ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ధనవంతుడు ఏదో ఒక ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. ధనవంతుడు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు బిజీగా ఉంటాడు. తన కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు, వాళ్ళని గమనిస్తూ ఉంటాడు, తన యొక్క సంపాదన వృద్ధి చేసుకునే క్రమంలో ఉంటాడు. కానీ అటువంటి వ్యక్తులకు సైతము అర్థమయ్యేలాగా భూమి మీద ప్రకృతి సత్యాలను దేవుడు ఉంచాడు. మనకు కొన్ని అర్థం కావు, ఉపమానాలు తీసుకోకపోతే అర్థం కావు. భూమి మీద ఏముంచాడంట? గడ్డి పువ్వుని చూడంగానే ఆహా అని చెప్పి ఒక ఫోటో తీసుకోవాలనిపించింది. దగ్గరగా జూమ్ పెట్టి ఫోటో తీసుకుంటారు. ఎందుకని వెంటనే తీసుకుంటారు? మీరు అటు వెళ్ళి వచ్చేసరికి అలా ఉండదు, అది తొందరగా వాడిపోయింది. మనిషి యొక్క శరీరం కూడా అంతే, వాడిపోతూనే ఉంటుంది. దానికి సమయం దేవుడు అంత ఇచ్చాడు గడ్డి పువ్వుకి. మనకిచ్చింది సమయం దేవుని దృష్టిలో చాలా తక్కువ. అందుకే గడ్డి పువ్వుతో పోల్చాడు. ఇంతలో కనపడి అంతలో వాడిపోయింది గడ్డి పువ్వు. ఆవిరి వంటి వాళ్ళు కాబట్టి, దుమ్ము ధూళి లాంటి వారు కాబట్టి ఏం చేయమంటున్నాడు అక్కడ? గడ్డిని మార్చి వేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ముందు వాడిపోయిద్ది, ఆ తర్వాత ఎండిపోయిద్ది. ఎండిపోయిన తర్వాత చిన్న గాలి వస్తూ ఉంటుంది. పిల్లగాలులకి ఏమైద్ది? దాని నుంచి రాలి తన స్థలానికి మళ్ళీ వచ్చిద్ది. అది ఎటుపోయిద్దో తెలియదు, గాలి కొట్టుకుపోతూ ఉంటుంది. తిరిగి మళ్ళీ తన చోటుని తాను ఇంకెరుగదు.
ధనమును ప్రేమించేవారు ధనము కొరకు, అలాగే దేవునికి రెండో స్థానం ఇచ్చి దేవుణ్ణి అవమానపరుస్తూ జీవించే ప్రతి ఒక్కరూ ఏమని ఆలోచించుకోవాలి తన ప్రాణం గురించి? భవిష్యత్తు నాకు తెలీదు, ఎప్పుడు దేవుడు నా ఊపిరి తీస్తాడో తెలీదు, ఈ దినము నాది కాదు, రేపటి దినం గురించి నాకు తెలీదు, కాబట్టి ఉన్నంతలోనే ఉన్నదే నాది, ఇప్పుడు ఉన్నదే నాది, ఇదే దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి అతిశయపడకుండా గడ్డి పువ్వుతో పోల్చుకొని తృణప్రాయంగా శరీరాన్ని మనం ఏం చేయాలి? శరీర ఆశలను శరీర దురాశలను మనం రానియకుండా చూసుకోవాలి. గడ్డి పువ్వు ఎలాగైతే రాలిపోతుందో తన చోటును మరలా ఎరగదో మనిషి శరీరం కూడా అంతే. ప్రాణం పోయిన తర్వాత అది వట్టి కట్టె లాంటిది. అర్థమవుతుందా? ప్రాణం ఎప్పుడైతే దేవుడు తీసేస్తాడో, ఊపిరి తీసేస్తాడో, శరీరం నుంచి ఆత్మను దేవుడు ఎప్పుడైతే వేరు చేస్తాడో ఆ శరీరానికి విలువ అనేది ఇంకా ఉండదు, ఎండిపోతుంది, తన చోటు తానుని ఎరుగదు. మనకెంతో ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, చాలా గౌరవించి పిలుస్తాం. మనకు చాలా ఇష్టమైన వారు వస్తే ఏమంటాం? మా బావగారు, మా మామగారు, మా బాబాయ్ గారు, ఈ గారు పెడతాం. రెస్పెక్ట్ పెట్టాలి, పెట్టద్దు దాంట్లో. చనిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఎవరిని తీసుకొస్తారు? బావగారిని తెచ్చారు, మామగారిని తెచ్చారంటారా, బాడీని తెచ్చారంటారా? బాడీ వచ్చిందా? చూసారు తేడా వచ్చేసింది. ప్రాణం ఉన్నప్పుడు, శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు ఉన్న విలువకి, ఆత్మ లేనప్పుడు ఉన్న విలువకి డిఫరెన్స్ మీ నోరే చెప్పిద్ది. అప్పటికప్పుడు మారిపోతాయి మాటలు. దాన్ని తెచ్చారా, దాన్ని ఎడబెట్టండి, దీన్ని ఎడబెట్టండి, ఎంత దూరంలో ఉంది శవం, పార్థివ దేహం ఎంత దూరంలో ఉంది, వారి యొక్క స్థితిగతులను బట్టి పేర్లు మారతాయిలే. బాగా పూర్ పీపుల్ అయితే శవం అంటారు, ఇంకొద్దిగా డబ్బున్న వాళ్ళు అయితే భౌతిక ఖాయం అంటారు, ఇంకా బాగా పొలిటీషియన్ అనుకో పార్థివ దేహం అంటారు. ఏదన్నా కానీ కంపు కొట్టేది, అది ఏదైనా కానీ నశించేది, మట్టిలో కలిసిపోయేది. కానీ పిలుపులో తేడాలు ఎలా వచ్చినాయి చూడండి. ఆత్మ మనలో ఉన్నప్పుడు ఉన్న విలువకి, ఆత్మ వెడలిపోయినప్పుడు శరీరానికి ఉన్నదానికి తేడా గమనించండి. ఎండిపోయిన గడ్డి పువ్వు మట్టిలో కలిసిపోయింది, తన స్థానాన్ని కోల్పోయింది, ఉనికిని కోల్పోయింది శరీరం. గడ్డి పువ్వు ఎలాగైతే తన ఉనికిని కోల్పోతుందో, వెళ్ళిపోతుందో, గాలి వీసినంతసేపు వెళ్తానే ఏ ఊరు వెళ్ళిద్దో తెలియదు, ఎటు వెళ్ళిద్దో తెలియదు. శరీరం కూడా అంతే. అటువంటి శరీరానికి ప్రేమించి ఆ శరీర దురాశల కోసం మనం ఆదివారం మానేస్తాం, క్లాసెస్ మానేస్తాం. దేనికోసం? శరీరం కోసమే. పడుకోవాలనిపించింది అంటాం, టీవీ చూసే సమయం అది అనుకుంటాం, మంచి సీరియల్ వచ్చే సమయం అనుకుంటాం. నేత్రాశల కోసం, గడ్డి పువ్వు లాంటి శరీరం కోసం క్లాసెస్ మానేస్తాం. మరి దేవుడు సంతోషిస్తాడా? దేవుణ్ణి బాధ పెడుతూ ఏమని దేవుణ్ణి అడుగుతారో నాకు అర్థం కాదు. ఏమని అడుగుతారు? నేను ఇంతే, కానీ నేను అడిగింది నాకు ఇవ్వు అని అడుగుతారా? ఆలోచించండి ఒకసారి, మనం ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తామో. ఇటువంటి బలహీనమైన శరీరం గురించి, బలమైనటువంటి, అలాగే దినదినము అభివృద్ధి చెందేటువంటి, బలపరచబడుతున్నటువంటి ఆత్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇది ఊపిరి వంటిది అన్నాడు యోబు 7:7లో చూసినట్టయితే. ఊపిరి వంటిది, పీల్చుకొని వదిలేసే ఊపిరి లాంటిది. అటువంటి ప్రాణాన్ని దేవుని చేతిలో ఉంది, అటువంటి ప్రాణం దేవుని చేతిలో ఉంది. మరి మనం దేవుని కదా సంతోష పెట్టాల్సిన. కీర్తనలు 102వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, ఎగిరే పొగ వంటిది. ముందు పొగ కనపడితే ఎగిరేది, తర్వాత కనిపించిద్దా? కనిపించదు. ఏదో ఎందుకు మీరు బైక్ వెళ్తున్నారు, బైక్ మీద వెళ్తున్నారు, స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి పొగ అలా కొట్టి అలా వదలండి, కనిపించిద్ది. అలాగే కనిపించిద్ది. ఆ షేపు కొద్దిగా కలిసిపోయింది. మనిషి యొక్క జీవం ఆ పాటిది. వాటిని బట్టి అతిశయిస్తున్నావా నువ్వు? వాటిని బట్టి సంతోషిస్తూ దేవుని యొక్క సన్నిధి మాడుతున్నావా? క్లాసెస్ మానేస్తున్నావా? మరి దేన్ని బట్టి నువ్వు ఇచ్చేస్తున్నావు?
నీకు దేవుని స్థానంలో దేన్ని పెడుతున్నావు? శరీరాన్ని పెడుతున్నావు. వాటి కొరకైనా ఇంకా వేటి కొరకైనా? దేవుని కంటే ఉన్నతమైనది ఏదైనా ఉందా? మరి దేవుని కొరకు ఏం త్యాగం చేస్తారు? యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని ఇచ్చేశారు. భూమి మీద అందరిలాగా సంతోషించే జీవితం యేసుక్రీస్తు వారికి లేదా? ఉంది. జ్ఞానం లేదా? ఉంది. యవ్వన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, రక్తం చిందించడానికి ఇష్టపడ్డాడు. మనమైతే 100 కారణాలు, ఆరాధన రాకపోవటానికి 100 కారణాలు ఎత్తుక్కుంటాం. క్లాసులు ఎందుకు మానేస్తున్నారంటే అడిగినా వేస్ట్, దానికి ఏదో ఒకటి చెప్తారు. ఏదో ఒకటి చెప్పకుండా ఉంటారా? ఏదో ఒకటి చెప్తారు. ఆ చెప్పింది దేవునితో పోల్చుకోండి. దేవుడు వింటాడా? సరే నేను వింటా, దేవుడు వింటాడా? వద్దు. దేవునితో ఏ కారణము పోల్చదగింది కాదు. దేవుని ప్రేమించేవారు సాకులు చెప్పరు. సాకులు చెప్పరు. ప్రేమ ఉన్న చోట ఆటంకాలు ఉండవు. ప్రేమ ఉన్న చోట మనసు ఉంటుంది, మార్గం ఉంటుంది. మనసు ఉంటుంది, మార్గం ఉంటుంది. మొన్న ఫ్లడ్ విక్టిమ్స్ సింగనగర్లో ఒక అతనికి ఆహారం అందించడానికి మధ్యలో పెద్ద అగాధంలాగా అడ్డొచ్చింది. కానీ వాళ్ళకి ఆహారం అందించాలి. అందించే మనసు వీరికి ఉంది కాబట్టి ఇచ్చారు. అలా కాకుండా ఇవ్వటం ఇష్టం లేదనుకో ఏమని చెప్పొచ్చు? ఇంత అగాధం ఉంది, ఇక్కడ తేడా వస్తే ముందు మేము పడిపోతాం అందులో అంటారు. అలా చేయలా. తాడిసిరేసి తాడు ద్వారా ఇలా వాళ్ళు లాక్కుంటూ పంపించారు. చాలా టైం తీసుకుంది రైల్వే స్టేషన్ దగ్గర. ఇచ్చే మనసు ఉంటే పని అయింది. మార్గాలు దేవుడు చూపిస్తాడు. అడగాలి దేవుణ్ణి, నాయన నేను బైబిల్ తరగతిలో జీవం గల మాటలకు దూరం అవుతున్నా, నాకేంటి ఈ స్థితి? నేను ఎందుకంటే నా యొక్క ఆత్మను బలపరుచుకోలేకపోతున్నాను? నేను ఎందుకంటే నీ మాటలు వినటానికి యోగ్యుని కాదా, యోగ్యురాలిని కాదా అని ప్రార్థించండి. చూద్దాం. దేవుడు మీకు దయచేస్తాడు. దయచేయడం మేలైన ఎప్పుడు దేవుడు సమ్మతిస్తాడు. దురాశలతో అడిగినయే దేవుడు ఇవ్వడు. కానీ నీ ఆత్మను బలపరుచుకోవటానికి, నీ యొక్క గుణాలు బలపరుచుకోవటానికి, ఉన్నతంగా జీవించడానికి మీరు ఏది అడిగినా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. మనం అడగం, అంతే. అడగం, మనకి ఇష్టం ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరాధనలో హెచ్చరికలే ఉంటాయి. ఆరాధనలో ఎవరికాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయేది బయట. క్రీస్తు సంఘంలో ఏముంటాయి? హెచ్చరికలు ఉంటాయి. ఇష్టపడే వాళ్ళకేమో, భక్తులకేమో వినసొంపుగా ఉంటాయి. దేవునికి అవిధేయత చూపించేటువంటి వ్యక్తులకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ అవిధేయత వద్దు. అవిధేయత వలన శాపాలు తెచ్చుకుంటారు. శాపాలు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరు దీవించబడాలనుకుంటారు. కాబట్టి దేవుడు చెప్పినట్టు చేద్దాం. కాబట్టి మనలో లోపాలుంటే వెంటనే సరి చేసుకుందాం. అలాగే 1 పేతురు 1వ అధ్యాయము, 1 పేతురు అంటే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 23 నుంచి చూసినట్లయితే, కాగా శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి. ఎలయనగా ఎందుకు ప్రేమించమంటున్నాడు? చాలా సమయం ఉందలే ప్రేమించడానికి, నీతి క్రియలు చేయడానికి చాలా సమయం ఉందలే అనుకుంటున్నారా? ఆ మానవుడికి యావరేజ్ ఆయుష్ 70-80 ఉందలే. నాకున్న బలానికి నేను ఖచ్చితంగా 80 ఏళ్ళు బతుకుతాలే. కాబట్టి నేను ఏం చేయాలి? ముందు లోకంలో ఎంజాయ్ చేసి, లోకంలో ఇష్టానుసారంగా జీవించి, తర్వాత ఒక సమయం పెట్టుకుంటాను. లాస్ట్లో ఏం చేస్తాను? నీతి క్రియలు చేస్తాను, సహోదరులు ప్రేమిస్తాను, అప్పుడే దేవునిలోకి వస్తా. దేవునిలోకి అప్పుడు వస్తా నిర్ణయించుకునే వాళ్ళు ఉంటారు ఉండరా? అందుకే అలాంటి వారి కోసం ఏమని చెప్తున్నాడు? 24 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అన్న విషయం మర్చిపోవద్దు. గడ్డి లాంటి వారు. దేవుడు ఎవరు ఊపిరి ఎప్పుడు తీస్తాడో తెలియదు. ఎవరిని ఈ భూమి మీద నుంచి తీసివేస్తాడో తెలియదు. కాబట్టి ప్రేమించుటలో లేట్ చేద్దామా, ఆసక్తిగా ఉందామా? ఆసక్తిగా ఉందాం. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుందాం. మొన్న ఈ మధ్య బయట ఏదైనా ఫ్రీగా దొరుకుతుందంటే ఏం చేస్తారు? సహజంగా మనుషులు కొంత చాలు నా కుటుంబానికి సరిపడా అని కొంత తీసుకుంటారా, ఎక్కువ తీసుకుంటారా? ఎక్కువ తీసుకుంటారు. ఏదైనా లారీ బోల్తా పడి అందులో నుంచి స్వీట్ కార్న్స్ అయిన కింద పడ్డాయి అనుకోండి, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారా, గబగబా తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారా?
అవి దూరంగా పడతాయి కదా. ఒకటి కాదు, రెండు కాదు, చేతిలో పట్టకపోయినా పక్కన క్యారీ బ్యాగ్ ఎత్తుకొని చాలా దోచుకొని వెళ్ళిపోతారు, ఏదో మంచి పని చేస్తున్నట్టు. అవునా? మరి దేవుని విషయానికి వచ్చేసరికి నీతి క్రియలు కానీ ఇతరులను ప్రేమించడం కానీ మనం ఏం చేస్తాం? హోల్ చేసుకుంటాం. నేను ఇంకా చిన్నవాడినేగా, నాకు చాలా వయసు ఉందిగా, ముందుందలే, రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నేను చూడు ఎన్ని నీతి క్రియలు చేస్తానో, ఎంతమందిని ప్రేమిస్తానో, దేవుడు దీవిస్తే ఇంకా చేస్తాను అంటారు. మీరు కాదు సమయం పెట్టాల్సింది, నీకు ఆల్రెడీ దేవుడు సమయం పెట్టేశాడు. దేవుడు నీకు సమయం పెట్టేశాడు. నీకు 2024, 25, 2050, 2060 లేదా రేపో నీకు సమయం ఆల్రెడీ దేవుడు పెట్టేశాడు. మనకు తెలియదు కాబట్టి ఏమంటున్నాడు యాకోబు? సహోదరులు ప్రేమించటంలో మీరు లేట్ చేయొద్దు, నీతి క్రియలు చకచకా చేయండి, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి. డే అండ్ నైట్ పని చేస్తారు, ఎందుకు? డబ్బులు ఎక్కువ వస్తాయని. అవునా? ఆరోగ్యాలు పాడైపోతున్నా కానీ డే అండ్ నైట్ పని చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా అవసరమైతే పార్ట్ టైం కూడా ఎత్తుక్కుంటారు, ఇక నిద్ర కూడా వద్దు నాకని. అవునా? అటువంటి ఆసక్తి దేని మీద ఉండాలి? దేవుని ప్రేమించటంలో, నీతి క్రియలు చేయటంలో, దేవుని రాజ్యం విస్తరించటంలో తమ వంతు పాత్ర కోసం రేపు ఎల్లుండని వాయిదా అయ్యొద్దు. రేపు దినం నీది కాదన్నాడు దేవుడు. ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు. 100కు 100% ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఊపిరి తీసేస్తే ఏముంది? దేవుడు ఎలాగైనా తీస్తాడు ఊపిరి. ఆరోగ్యం క్షీణిస్తే చనిపోతా అనుకుంటున్నారేమో. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఆరోగ్యం క్షీణించి 25 ఏళ్ళు, ఈ మధ్యలో 250 మంది చనిపోయారు. ఆమెకేం కాల, ప్రాణం దేవుడి చేతిలో ఉంటుంది. అనారోగ్యంతో కూడా 80-90 ఏళ్ళు బతికే వాళ్ళు ఉంటారు. అనారోగ్యం సమస్య కాదు అది. దేవుడు ఒక మనిషిని భూమి మీద ఉంచకుండా ఉండటానికి ఏమైనా చేయగలడు, ఎలాగైనా తీయగలడు ప్రాణం. ఆయన నోటితో ఆయన ప్రాణం పోవాలంటే పోయిద్ది అంతే. ఎందుకు పోయిందో డాక్టర్లో కూడా తెలియదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమంటారు? ఇతను స్ట్రోక్ వచ్చింది అంటారు. స్ట్రోక్ ఎప్పుడు వచ్చింది? ప్రాణం పోయేటప్పుడు వచ్చి ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత కాదు ప్రాణం పోయింది, పోయే ముందు వచ్చిందే రాదా స్ట్రోక్, దాన్ని చూసి స్ట్రోక్ అంటారు. అది మార్పులు, శరీరంలో వచ్చే మార్పులు. పోయే సమయానికి, ప్రాణం పోయే సమయానికి అన్నీ ఫెయిల్ అయిపోతాయి, అన్నీ టపటమని లేసిపోతాయి. కరెంటు పోయినట్టే. దాన్ని డాక్టర్ చూపిస్తే ఎలా చనిపోయాడని అడిగితే ఏం చెప్తారు? ఆ కిడ్నీ ఫెయిల్ అయిందంట. కిడ్నీ ఎప్పుడు ఫెయిల్ అయింది? ప్రాణం పోయే ముందు. నేను మోటార్ స్విచ్ ఆపను, కింద మోటార్ ఉంది కదా, మోటార్ ఆడుతుంది, నేను మోటార్ స్విచ్ ఆపను, మెయిన్ స్విచ్ ఆపుతా, ఏమైంది? మోటార్ ఆగిద్దా? అది అలాగూ ప్రాణం దేవుడు తీసుకునేటప్పుడు పోయేటప్పుడు ఏమవుతూ ఉంటుంది? ఒకటి ఆగిపోతుంది. డాక్టర్కి ఏం తెలుసు? అది ఫెయిల్ అయింది అంటాడు. కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కిడ్నీ ఫెయిల్ అయిందంట. పోయింది అందుకు కాదు, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా సరే దేవుడు ప్రాణాన్ని తీసుకోవాలంటే తీసుకుంటాడు. అనారోగ్యంతో 100 ఏళ్ళు బతికే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి సమస్తం దేవుని చేతిలో ఉంది. దేవుడికి భయపడండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేన్ని బట్టి అతిశయపడొద్దు, దేన్ని బట్టి అతిశయపడి దేవుడికి 2వ స్థానము, 2వ ర్యాంకు ఇవ్వద్దు. అవి అలా కనపడతాయి, కొన్ని రోజులకి అలా ఉండరు. ఒకప్పుడు ఇతను బాగుండేవాడు అలా చెప్పుకుంటారు, ఒకప్పుడు ఈమె బాగుండేది, ఒకప్పుడు ఈమె చాలా ఆరోగ్యంగా ఉండేది. ఒకప్పుడు అన్నమాట ఎందుకు వాడుతున్నాం చెప్పండి? గడ్డి పువ్వులు కాబట్టి. గడ్డి పువ్వు బాగుందంటాం, అటు వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు బాగాలేదంటాం. మనుషులు అంతే, దేన్ని బట్టి అతిశయపడొద్దు. ఎవరిపై దేవుడు ఏ చర్య తీసుకుంటాడో తెలియదు, దేవుడు తీసుకునే ఏ చర్యనైనా మనం అంగీకరించాల్సిందే, మంచి మనసుతో అంగీకరించాల్సిందే. కాబట్టి సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు కాబట్టి ఇవేటిని మీరు అశ్రద్ధ చేయొద్దు. దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలనుకొని పోస్ట్ పోన్ చేయొద్దు. దేవుని పని చేస్తానని చెప్పి అశ్రద్ధ చేయొద్దు. నీతి క్రియ చేస్తానని చెప్పి అశ్రద్ధ చేయొద్దు. దేవుని రాజ్య విస్తరణలో పాలుభాగస్తులుగా సంఘ సభ్యులు ఉండాలి, అది కూడా అశ్రద్ధ చేయొద్దు. చేద్దాంలే భవిష్యత్తులో మనకు చాలా టైం ఉంది అన్నారా? పొరపాటే. ఈ రాత్రి మీది కాదు, నాది నీది కాదు,
కాబట్టి నీతి క్రియల విషయంలో కానీ దేవుని యొక్క పనిలో కానీ ఎప్పుడు కూడా అలసత్వం అనేది ఉండొద్దు. కాబట్టి చూడండి, లోకంలో ఉన్న వాటిపై ఉన్న ఆసక్తి వల్ల దేవునికి మనం ఇవ్వవలసిన వాటిలో నిర్లక్ష్యాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఇంతలో కనపడి అంతలో వాడిపోయేటువంటి ప్రాణాలు మనవి. అలాగే మన కంటికి కనిపించే లోకాన్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? లయం చేయబోతున్నాడు. పొగవల్లి ఆవిరిలాగా లేసిపోద్ది అనమాట. దీని కొరకు మనము దేవుణ్ణి బాధ పెట్టొద్దు అంటాడు. లోకముయు దాని ఆశలు గతించిపోతున్నవి అని జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు.